ప్రియులైన తల్లిదండ్రులకు తెలియచేయునది ఏమనగా, మేము విజ్ఞాన్ స్కూల్‌కి సంబంధించిన కొత్త యాప్‌ను పరిచయం చేయబోతున్నాము. ఈ యాప్‌లో మీరు మీ పిల్లల యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ పిల్లల చదువు, హాజరు మరియు ఇతర సమాచారంపై మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు. మేము ఎస్ఎంఎస్ ద్వారా మీకు రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఒక లింక్ పంపాం. మీరు ఆ లింక్ ద్వారా ఈ యాప్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మొదటిగా ఆ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ ప్లే అనే యాప్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు చూస్తుండగా విజ్ఞాన్ విజిబుల్స్ అనే యాప్ ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కొత్త లాగిన్ పేజ్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఇచ్చిన యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మీ యొక్క మొబైల్‌కి సెండ్ చేశాం. ముందుగా మీరు ఒక పేపర్ తీసుకొని రాసుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, గుర్తుంటుంది. ఇక్కడ ఇచ్చేది ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇదైతే అందరి యొక్క స్టూడెంట్ యొక్క యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాం. సో, ఇది టైప్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేస్తే ఇక్కడ 2 స్టూడెంట్స్‌ని మీరు చూడొచ్చు. ఇద్దరు సిబ్లింగ్స్. ఒకే తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు. మొదటిగా లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ముఖ్యమైన ఆప్షన్‌లు ఉంటాయి. ఇప్పుడు ఈ యాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్‌లను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా ప్రొఫైల్. ఇప్పుడు మనం ప్రొఫైల్ సెక్షన్‌ని చూస్తున్నాం. ఈ పేజీలో విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడగానే క్లాస్ ఆఫ్ అడ్మిషన్, అడ్మిషన్ డేట్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నంబర్, అడ్రస్, పెన్ నంబర్‌ను చూడొచ్చు. అలాగే నెక్స్ట్ పేరెంట్స్. ఇక్కడ క్లిక్ చేస్తే తల్లిదండ్రుల యొక్క పూర్తి వివరాలు, నేమ్, ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ చూడొచ్చు. అదర్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ యొక్క బ్లడ్ గ్రూప్, హైట్, వెయిట్‌ని చూడొచ్చు. ఇలాంటి మంచి ఆప్షన్స్‌తో ప్రొఫైల్ చూడొచ్చు. నెక్స్ట్ అబౌట్ స్కూల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే అది మన స్కూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను చూపిస్తుంది. ఇక్కడ నుండి నేరుగా మన స్కూల్ యొక్క యూట్యూబ్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్, ఫేస్‌బుక్ పేజ్‌లకు వెళ్ళవచ్చు. అండ్ దీంతో పాటు కొన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు మీరు. అడ్రస్, కోఆర్డినేటర్ నంబర్, ఈమెయిల్, కరెంట్ సెషన్, సెషన్ స్టార్ట్ మంత్, స్కూల్ కాంటాక్ట్, ట్యూషన్ కాంటాక్ట్. ఇది స్టూడెంట్ యొక్క హయ్యర్ క్లాస్ ఆర్ ప్రైమరీ క్లాస్ బేస్ అయ్యి వాళ్ళ యొక్క కోఆర్డినేటర్ నంబర్, ట్యూషన్ నంబర్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా స్కూల్ యొక్క పేజ్, స్కూల్ యొక్క ఛానెల్‌కి డిస్‌ప్లే అవుతది. ఇక్కడ చూడొచ్చు మీరు. స్కూల్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్‌ని మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌ని క్లిక్ చేసినా, ఫేస్‌బుక్‌ని క్లిక్ చేసినా, లొకేషన్‌ని క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్‌గా దాని యొక్క మా విజ్ఞాన్ స్కూల్ పేజ్‌కి తీసుకెళ్ళిపోతుంది. దీనివల్ల తల్లిదండ్రులకు స్కూల్ కార్యక్రమాలు, వీడియోలు మరియు తాజా సమాచారం సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక క్లిక్‌తోనే స్కూల్‌కి సంబంధించిన అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను సులభంగా చూడవచ్చు. నెక్స్ట్ బ్యాకొచ్చేసి మీరిక్కడ చూడొచ్చు నోటీస్ బోర్డ్. ఇది ఫర్దర్ మీ యొక్క నోటీస్ బోర్డ్‌లో అప్‌లోడ్ అయితది. అండ్ కమింగ్ ఫర్ అటెండెన్స్. అటెండెన్స్ అనే ఫీచర్‌ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. మంత్లీ వైస్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మంత్లీ వైస్ చూడొచ్చు. ఈ పేజీలో విద్యార్థి యొక్క రోజువారీ హాజరు వివరాలు కనిపిస్తాయి. మీ పిల్లలు ఏ రోజు ప్రెజెంట్‌గా ఉన్నారు, ఏ రోజు అబ్సెంట్‌గా ఉన్నారు అనే సమాచారం ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల తల్లిదండ్రులకు పిల్లలు రెగ్యులర్ అటెండెన్స్‌ను సులభంగా గమనించవచ్చు. స్కూల్‌కి పిల్లలు నిరంతరం హాజరవుతున్నారా లేదా అనే విషయం వెంటనే తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న అడ్వాన్స్ పాయింట్ ఏమంటే మీరిక్కడ గమనించవచ్చు కలర్స్. గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, యెల్లో కలర్, ఆరెంజ్ కలర్, యాష్ కలర్. సో, 5 కలర్స్ మీరు చూడొచ్చు. ఎందుకు ఈ కలర్స్? దేని గురించి చెప్తుంది?
ఇక్కడ మార్చ్ మంత్‌లో మండే సెకండ్ డే చూస్తే మీరు 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ సింబల్స్ అబ్సెంట్. ఆ విద్యార్థి స్కూల్‌కి హాజరు కాలేదు అన్నప్పుడు మె బ్రౌన్ కలర్ డాట్‌ని చూడొచ్చు. అదే విద్యార్థి హాజరు అయ్యాడు అంటే వెడ్నెస్‌డే 4థ్ అనే డేట్‌ని చూడండి. ఇక్కడ మీకు 3 గ్రీన్ కలర్ డాట్స్ కనిపిస్తుంది. ఎందుకు 3 డాట్స్ కనిపిస్తుంది అంటే మొదటిది మార్నింగ్ సెషన్, రెండోది ఆఫ్టర్‌నూన్ సెషన్, మూడోది ఈవినింగ్ సెషన్. దీని ద్వారా స్టూడెంట్ మార్నింగ్ ప్రెజెంట్ అయితున్నాడా? ఆఫ్టర్‌నూన్ అబ్సెంట్ అయితున్నాడా? ట్యూషన్‌కి అబ్సెంట్ అయితున్నాడా? కంప్లీట్ మానిటరింగ్ అయితే ఈ డాట్స్ మీకు క్లియర్‌గా తెలియజేస్తుంది. నెక్స్ట్ మీరు బ్యాకొస్తే క్యాలెండర్. క్యాలెండర్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ మన ఫోన్‌లో ఉండే క్యాలెండర్ లాగే ప్రతి ఒక్క మంత్ యొక్క డీటెయిల్స్‌ని చూపిస్తుంది. నెక్స్ట్ ఫీజ్. ఫీజ్ ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్‌గా ఈ పేజ్‌ని మనం చూస్తే చాలా క్లియర్‌గా ఉంటుంది. మొత్తంగా ఈ యాప్ ద్వారా స్కూల్ మరియు తల్లిదండ్రుల మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ పేజీలో ఫీజ్ డీటెయిల్స్, ఫీజ్ ఎంత చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి అనే సమాచారం ఇక్కడ సులభంగా తెలుసుకోవచ్చు. మీ పిల్లల చదువు పురోగతిని మీరు ఎప్పుడైనా సులభంగా చూడవచ్చు. అందరూ ఈ యాప్‌ను ఉపయోగించి పిల్లల అభివృద్ధికి సహకరించవచ్చని మనవి. నెక్స్ట్ ఫీచర్ చూస్తే ఎగ్జామ్ షెడ్యూల్. ఎగ్జామ్ షెడ్యూల్‌ని చూస్తున్నాం. ఈ పేజీలో రాబోయే పరీక్షలు తేదీలు మరియు టైమ్ టేబుల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల పిల్లలు తమ చదువు సరైన ప్రణాళికలో సిద్ధం చేసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే చోట అందుబాటులో ఉండడం వల్ల తల్లిదండ్రులకు కూడా సులభంగా ఉంటుంది. ఎగ్జామ్ డేట్, సబ్జెక్ట్, డేట్ అండ్ టైమింగ్స్‌తో పాటు ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. మార్నింగ్ ఎగ్జామ్ ఏ టైంకి స్టార్ట్ అయితది, ఎప్పుడు ముగుస్తుంది. ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయితది, ఎప్పుడు ముగుస్తుంది. ప్రతి ఒక్క కార్నర్ నుంచి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్. ఇది చాలా చాలా ముఖ్యమైన పేజ్. సో పేరెంట్స్ స్టూడెంట్ పట్ల కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలంటే ఈ పేజ్‌ని చూస్తున్నాం. ఈ పేజీలో విద్యార్థులు పరీక్షల మార్కులు మరియు మొత్తం ప్రోగ్రెస్ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి పరీక్షలో విద్యార్థి ఎలా ప్రదర్శన ఇచ్చాడో తల్లిదండ్రులకు సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల పిల్లల విద్య అభివృద్ధిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా స్కూల్ మరియు తల్లిదండ్రులు కలిసి విద్యార్థుల అభివృద్ధికి సహకరించవచ్చు. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడొచ్చు. ఎఫ్ఎస్, ఎస్ఎస్ చాలా క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీరు బ్యాకొస్తే క్లాస్ టైమ్ టేబుల్. ఇది కూడా చాలా అడ్వాన్స్. రెగ్యులర్‌గా మనం టైమ్ టేబుల్ ఎక్కడ చూడొచ్చు? నోటీస్ బోర్డ్ మీద, లేదు అంటే స్టూడెంట్ డైరీ పేజ్‌లో చూడొచ్చు. సో, ఇంకా క్లియర్‌గా పేరెంట్స్‌కి అర్థమయ్యే విధంలో ఇది డిజైన్ అయ్యి ఉంది. ఇక్కడ ఈ పేజీలో ప్రతిరోజు విద్యార్థులకు ఉండే పీరియడ్స్ మరియు సబ్జెక్ట్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ పీరియడ్‌లో ఏ సబ్జెక్ట్ ఉంటుందో అనే విషయం విద్యార్థులకు ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల పిల్లలు ఆ రోజు క్లాస్‌కు కావాల్సిన బుక్స్ మరియు మెటీరియల్స్ సిద్ధం చేసుకొని రావచ్చు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు డైలీ క్లాస్ షెడ్యూల్‌ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇది వీక్లీ టైమ్ టేబుల్. సో, మండే టు సాటర్‌డే దాకా మీరు చూడొచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ సెంటర్. ఫర్దర్ ఫ్యూచర్‌లో 10థ్ క్లాస్‌లో ఎలాంటి సెంటర్స్‌కి స్టూడెంట్ అలాట్ అయ్యారో ఆ విషయాలు అక్కడ కనబడుతుంది. సర్క్యులర్ అనే ఫీచర్‌లో కూడా మీకు ఎవ్రీడే సర్క్యులర్స్ అయితే అప్డేట్ అయితది. ప్రెజెంట్ జరగలేదు. ఫ్యూచర్‌లో మీకు సర్క్యులర్స్ గురించి కూడా ప్రతిరోజు డే టు డే అప్డేట్స్ అయితే జరుగుతుంది. గ్యాలరీ చాలా ఇంపార్టెంట్. చాలా బాగా స్కూల్ వివరాలను తెలుసుకొని స్టూడెంట్ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ గ్యాలరీలో అయితే ఈ పేజీలో స్కూల్‌లో జరిగే వివిధ కార్యక్రమాలు, ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేస్తాము. మీ పిల్లలు పాల్గొని కార్యక్రమాలను మీరు కూడా సులభంగా చూడవచ్చు. స్కూల్‌లో జరిగే ఈవెంట్స్, సెలబ్రేషన్స్, కాంపిటీషన్స్ వంటి అన్ని కార్యక్రమాలు, జ్ఞాపకాలు ఈ గ్యాలరీలో ఉంటాయి. ఈ విధంగా తల్లిదండ్రులు స్కూల్‌కు జరిగే కార్యకలాపాలను కూడా దగ్గరగా తెలుసుకోవచ్చు.
కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు ఈ గ్యాలరీ సెక్షన్‌ని చూసి పిల్లల కార్యకలాపాలను ఆనందంగా వీక్షించవచ్చు. అండ్ ఫైనల్ చాలా చాలా ఇంపార్టెంట్ స్విచ్ చైల్డ్ అనే ఆప్షన్‌ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి దాని మీద క్లిక్ చేసి మనం ఇందాక చూసింది ఫస్ట్ స్టూడెంట్. ఇక్కడ స్విచ్ అకౌంట్‌కొచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్ అన్నా-తమ్ముళ్ళు, అక్కా-చెల్లెళ్ళు, అన్నా-చెల్లెలు, తమ్ముడు ఎవరైనా గానీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారైతే వాళ్ళ అకౌంట్‌ని స్విచ్ చేసి అదే విధంగా అన్ని ఫీచర్స్‌లో గూడా ఆ స్టూడెంట్ గురించి డీటెయిల్స్ కంప్లీట్‌గా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకొని ఫాలో చేస్తూ అప్ టు డేట్ ఉండాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ యాప్‌కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.